హాయ్ అండి. అందరికి నమస్తే. ప్రొఫైల్ లైట్ నేనైతే చాలా క్రిటికల్ అనుకున్నా. చాలా హార్డ్ ఉంటది. ఎట్లా చేయాలి? ఏంది? అనేసి అంటే ఫిట్ చేయకముందయితే చాలా టెన్షన్ పడినా. ఒకటి, 2 సార్లు నేను చూసిన ఒక వ్యక్తి ఫిట్ చేస్తుంటే నాకు తెలిసిన అరే! ఇంత ఈజీ కదా! అనేసి సింపుల్ కదా! అనేసి నేను ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకొని మన వాల్ కటింగ్ మిషన్‌తోని పేపర్ ప్లేట్ ఏసుకొని అదొకటి జస్ట్ కుకింగ్ చేసుకున్న తర్వాత మనకు కార్నర్‌లో చిన్న బిట్ కొంచెం కట్ చేసుకుంటే ప్రొఫైల్ అనేది ఫోల్డ్ కాకుండా మంచిగా ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఆ చిన్న పీస్‌నైతే ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రూ ఏసి స్టార్ స్క్రూ డ్రైవర్‌తోని కొంచెం గట్టిగా తిప్పేసినామనుకో ఈజీగానే అయిపోతది. అట్లా 4 పక్కల ఇట్లనే ఫిట్ చేసుకున్నామనుకో, తర్వాత మనం ఈజీగా ప్రొఫైల్ లైట్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఆహ్, నిజంగా ఇప్పుడు నేను మీకు కనపడుతుంటది. కార్నర్‌లో చిన్న చిన్న ముక్కలు నేను కట్ జేసిన. అది ఎట్లా జేసినా అంటే ఇంగో ఇట్లా మీకు కనపడుతుంది గదా! ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, ప్రొఫైల్ లైట్ అనేది ఫోల్డ్ గాదు. ఇది మూలల ఫోల్డ్ గాకుండా ఒకవేళ ఫోల్డ్ అయిందనుకో ఎప్పుడన్నా వైరింగ్ ఏమన్నా పోయి చిన్న కనెక్షన్ కట్ అయిందనుకో చిన్నగా డెలికేట్‌గా ఉంటది. అట్లా గాకుండా ఇది బాగా సేఫ్ ఉంటది. ఇంగా నెక్స్ట్ ప్రొఫైల్ లైట్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నా. అక్కడ సీజర్ మార్క్ ఉంటది. అక్కడ కట్ చేసుకొని టేప్ ఏసుకోవాలి ఎడ్జ్‌కి. ఇంగా స్క్రూస్‌కి మొత్తం నేను టేపులైతే ఏసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా షార్ట్ సర్క్యూట్ ఏమన్నా అయినా గానీ షార్ట్ గాకుండా. అట్లా అనేసి దానికి టేప్ అయితే ఏసిన. ఇంగ తర్వాత దానికి ప్రొఫైల్ లైట్‌కున్న ఎనకాల స్టిక్కర్ ఉంటది బ్లూ కలర్‌ది. దాన్ని మెల్లమెల్లగా తీసుకుంటూ వస్తే దానికి ఎనకాల లైట్ ఎనకాల మనకు గమ్ ఉంటది. కొంచెం జాగ్రత్తగా అంటించుకుంటూ వస్తే ఇట్లా మూలల దగ్గర ఇక్కడనే మూలల దగ్గర మనకు ఫోల్డ్ గాకుండా ఉంటది. కొంచెం నెట్ చేసినామనుకోండి ఆ బొక్కలకు, అంటే మనం ఇందాక చేసినాం గదా! అందులోకి మనం కొంచెం నెట్ చేస్తే డ్యామేజ్ గాదు. ప్రొఫైల్ లైట్ అనేది చాలా రోజులు మనకొస్తది. ఇంగా నేను దగ్గర దగ్గర ఇట్లా దీన్ని 50 మీటర్ల వరకైతే మేము ఇక్కడ మేము వర్క్ చేసిన దగ్గర ఫిట్ చేసినాము. మీటర్‌కు 300 చార్జ్ చేసినాం. మంచి వర్కౌట్ అయిందనుకోరి. ఎందుకంటే దగ్గర దగ్గర 3 డేస్ పట్టింది. కష్టమే. కాకపోతే ఏందంటే ఇలాంటి వర్క్‌లలో మనకు డబ్బులు కొంచెం మిగులుతాయి. ఇప్పుడు బ్లాక్‌కు బ్లాక్, రెడ్‌కి రెడ్ మనమిక్కడ కలెక్షన్ ఇచ్చుకొని మంచిగా టేప్ ఏసుకున్నామనుకోండి, ఇక్కడ దీనితోని పనైతే అయిపోతది. మనకు అడాప్టర్‌కు కలెక్షన్ ఇచ్చుకుంటే అయిపోతది. టేప్ అనేది కొంచెం జాగ్రత్తగా ఏసుకోవాలి. మంచి టేప్ ఎంత మంచిగేసుకుంటే అంత సేఫ్ అన్నమాట మనకు. ఇంగా టేప్ ఏసిన తర్వాత దాన్ని మనం లోపలికి నెట్టేసుకున్నామనుకోండి, ఇంతటితో దీని పనైతే అయిపోతది. మనం ఇప్పుడు నెక్స్ట్ అడాప్టర్ ఫిట్ చేసుకుందాం దీన్ని. ఏమి లేదు, చాలా సింపుల్ ఉంటది. ఎన్ ఉంటది. ఒక సైడ్. ఇంకో సైడేమో వి ప్లస్, వి మైనస్ ఉంటది. ప్లస్‌కు ప్లస్, మైనస్‌కి మైనస్ ఇచ్చేయాలి. ఒక అడాప్టర్‌కు 10 మీటర్ల వరకు మనం ప్రొఫైల్ లైట్ ఇయ్యొచ్చు. అట్లాంటివి 2 కలెక్షన్‌లు ఇయొచ్చన్నమాట. ఆహ్, దానికైతే సేఫ్ ఉంటదన్నమాట. ఎందుకంటే ప్లస్‌లు 2 ఉంటాయి, మైనస్‌లు 2 ఉంటాయి. 2 కలెక్షన్‌లు ఇయొచ్చు. ఇట్లా మన కలెక్షన్ ఇచ్చిన తర్వాత మంచిగా టైట్‌గా ఫిట్ జేసుకోవాలి. మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఎన్ ఇక్కడ తిప్పితే వి ప్లస్, వి మైనస్. అంటే ఇప్పుడు మైనస్‌లు 2 ఉంటాయి, ప్లస్‌లు 2 ఉంటాయి. ఆన్ కూడా అయిపోయింది. టెన్షన్ లేదన్నమాట. ఇంగ సింపుల్ అయిపోయింది. ఇంగ ఇంతవరకు నా వీడియో చూస్తే మీకేమైనా ఉపయోగం ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.